ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ముందుగా మన వీడియోని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఈ 2 పువ్వులలో ఒక పువ్వును తాకు. ఈ తలరాతలో ఏముందో విని తెలుసుకో, అస్సలు సమయం లేదు అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, నీకు రాబోయే మంచి వార్త గురించి తెలుసుకోమ్మా. తప్పకుండా నువ్వు ఒక పువ్వును తాకు. బాబాగారు మన ముందు ఉంచిన ఈ 2 పువ్వులలో ఒక పువ్వుని తాకు. ఒక పువ్వుని తాకిన నీకు రాబోయే శుభవార్త ఏంటో విని తెలుసుకో. ఇక బాబాగారు తెచ్చిన ఆ బుట్టలో ఉన్న పువ్వులను తాకిన నీకు నీ జీవితంలో ఆ పువ్వులలాగే అనేక రకాల సుగంధాలు ఉంటాయి. నీ జీవితంలో అనేక రుచులు కూడా ఉంటాయి. తీపి, వగరు, పులుపు, కొద్దిగా చేదు అన్నీ కలగలిపి ఎలా ఉంటాయో నువ్వు కూడా సందర్భాన్ని బట్టి ఆ విధంగా నడుచుకోవాలి. ఎందుకంటే నీ జీవితంలో కష్టం ఉంది. ఆ కష్టం నా జీవితంలో ఉంది అనుకునే లోపే చక్కగా ఆ కష్టం తీరిపోయి కొంచెం ఉపశమనం దొరుకుతుంది. ఇది ఉపశమనం దొరికిందిలే, నాకిక బాధే లేదు అనుకునే లోపే ఏదో ఒక చేదు వార్త అనేది వచ్చేస్తుంది. అది నీకు కష్టకాలంగా మారి అది నిన్ను ఎంతగానో బాధ పెడుతుంది. కానీ దేనికి కూడా నువ్వు భయపడకూడదు. నీలో ఉన్న గుణాలన్నింటినీ కలగలిపి వాటిని ఎలా దాటుకోవాలి అని చెప్పి తెలుసుకోవాలమ్మా. నీ జీవితం ఈ బుట్టలో ఉన్న ఒక పువ్వులా ఉంటే అందులో ఎన్నో రకాల వాసనలు అనేటివి ఉంటాయి. నీ యొక్క జీవితంలో కూడా చాలా విభాగాలు ఉంటాయి. నీవందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మంచి కోరి నువ్వు ఏదో ఒక మంచి చెయ్యాలనే కోరుకుంటున్నావు. కానీ వాళ్ళే తర్వాత నిన్ను మోసగిస్తూ ఉన్నారు. అంతా నా అనుకునే లోపే అందరూ దూరమైపోతున్నట్లు బాధపడతావు. నిన్ను ఎవ్వరు కూడా దగ్గర చేర్చలేరు. ఆ కారణంగా ఏంటి అనేది నీకే అర్థం కావటం లేదు కదా. దానికి కారణం ఒకటే తల్లి, ఏం లేదు. నువ్వు అందరికీ దగ్గర కావాలి, అందరికీ బాగా పెట్టాలి, వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి అనుకుంటావు. కానీ అలాంటప్పుడు నీ మనసుకి తోచినంత అందరికీ సాయం చేస్తూ ఉండు. అందరూ బాగుండాలి అనే కోరుకుంటావు కాబట్టి కొన్నిసార్లు నీ దగ్గర ఏమీ లేకుండా అయిపోతుంది. కానీ వాళ్ళు మాత్రం నువ్వు పెట్టింది మర్చిపోయి వాళ్ళు అడిగింది ఇవ్వకుండా ఉన్నది మాత్రమే గుర్తుంచుకొని నిన్ను బాధిస్తూ ఉంటారు. దీంతో నీ మనసు తెలుసుకోకుండా నిన్ను దూరం చేసుకుంటారు. దాంతో నీ మనసు ఎంతో బాధపడుతుంది కదా. ఆ బాధ తట్టుకోలేకే నేనేం చేశాను, ఇంతలా నా చుట్టూ ఉన్న వాళ్ళు విడిపోయారు అనే ఒక భావన కూడా నీలో కలుగుతుంది. నువ్వు అవేమీ పట్టించుకోవద్దు. ఎలాంటి కల్మషం లేకుండా అందరూ బాగుండాలి అనే చూసుకునే నువ్వు బాగుంటావమ్మా. నువ్వు ఇతరులకి మంచి చేయాలి, అదొక్కటే నువ్వు తలుచు. నీ మనసుకి భగవంతుడు మంచే చేస్తాడు. నీకు ఒక మంచి వార్తని రేపే అందిస్తానమ్మా. నీ సాయిని వదలకుండా పట్టుకునే ఉన్నావు కదా. ఇక ఎందుకు నీ మనసులో సందేహం? నీ చుట్టూ ఎంతమంది నీ చెయ్యి వదిలినా సరే నీ సాయి నీ చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలను. నిన్ను నేను శోధిస్తూ ఉంటాను తప్పితే నీ చెయ్యిని మాత్రం ఎప్పుడూ వదలను. నీకైనా నీ జీవితం ప్రకాశవంతమైన రంగులే కాకుండా నీకు ఒక అర్హత కల్పిస్తాను. ఎన్ని పరీక్షలు వచ్చినా ఎదుర్కొని అండగా నిలబడతాను. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనసు విరక్తి చెందనీయను. ఇన్ని పరీక్షలు పెడుతున్నావు బాబా, నా కష్టాలన్నింటినీ నీ లీల ద్వారా తప్పేయచ్చు కదా అని నువ్వు అడుగుతున్నావు కదా. తల్లి,
నువ్వు అన్నింటినీ తట్టుకోగలవు బిడ్డ. సమస్యలు ఉన్న తర్వాత వాటికి పరిష్కారం కూడా ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారం ఏర్పడిన తర్వాతే సమస్య అనేది ఏర్పడుతుంది. ఆ పరిష్కారం కనుక్కోలేక ఇప్పుడు నువ్వు సతమతం అవుతున్నావు. కానీ ఎన్నో రోజులు తగదు కదా. దీనికి కాలం పరిష్కారం చూపుతుంది. నువ్వు కాకపోయినా ఇదిగో నీ కష్టాలన్నీ ఇప్పుడే తీరబోతున్నాయి. ఈ దైవవాక్కు నీ సాయి వాక్కు తప్పకుండా తీరుతుందమ్మా. నేను నా మాటలను తప్పకుండా నిలబెట్టుకుంటాను. నమ్ము తల్లి. నీ యొక్క జీవితంలో ఈ బుట్టలో కనిపిస్తున్న పువ్వులు ఎన్ని అయితే విడివిడిగా ఉన్నాయో అలాగే అందరూ నీతో కలిసే ఉంటారు. ఈ బుట్టలో పువ్వులు విడిగా ఉండి బుట్టలో ఎలా అయితే చేరాయో సమయం వచ్చినప్పుడు అందరూ కూడా నీతో కలిసే ఉంటారు. కాబట్టి వారు నువ్వు ఏంటో తెలుసుకొని నీ కోసం మాత్రమే వస్తారు. ఎలాంటి దిగులు పెట్టుకోని అవసరం లేదమ్మా. ఇప్పుడు నీ యొక్క జీవితంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవకతవకలు జరిగినా కూడా అన్నింటినీ ఓ దారికి చేర్చి ఒక మంచి జీవితం నీకు ఏర్పడుతుంది. నిన్ను మెచ్చుకునే రోజు వస్తుంది బిడ్డ. నీ జీవితం అందనంత స్థాయికి వెళ్ళే రోజు కూడా తప్పకుండా వస్తుంది. నమ్మకంగా ఉండు. రేపటి నుంచే ఈ శుభ ఆరంభం ప్రారంభమైంది అని గుర్తుంచుకో. ఈ విధంగా బాబాగారు అయితే బుట్టలో ఉన్న పువ్వుల గురించి, బుట్టలో ఉన్న పువ్వులు తాకిన వారి గురించి బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఇక మరొక బాబాగారు రోజా పువ్వును తీసుకొచ్చారు. ఆ పువ్వుని ఎవరైతే తీసుకున్నారో వారందరి గురించి చెప్తున్నారు. ఇక రెండవదిగా రోజా పువ్వును తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నువ్వు రోజా పువ్వును తీసుకొచ్చావు కదా, నువ్వు ఒక తీయటి మనసు కలదానివి. అందరితో చాలా చక్కగా ఉంటావు. అందువల్లే నీకు ఎన్నో అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి. నిన్ను నేను చూస్తూనే ఉన్నానమ్మా. నువ్వు నీ యొక్క మంచితనాన్ని ఒకరికి కాదు అందరికీ పంచాలనుకుంటున్నావు. రోజా పువ్వు అయితే ఎంత అందంగా ఉంటుందో, రోజా పువ్వు అయితే ఎంత ప్రశాంతంగా ప్రేమకి చిహ్నంగా ఉంటుందో, అలాగే నీ మనసు, నీ మంచితనం కూడా అందరికీ పంచాలనుకుంటావు. నీ దగ్గర ఉన్నంతలో సాయం చేయాలి అనుకుంటావు. అందరితో ప్రేమగా ఉంటావు. అందరితో ప్రశాంతంగా మాట్లాడుతావు. అందుకే నీకు రెట్టింపు ఫలితం ఉంటుంది. నీ జీవితం కష్టం అనేదే ఉండదు తల్లి. నీ జీవితం కూడా అంత తీయగా మారుతుంది. నీ జీవితం కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. అంత అందంగా ఉంటుంది. నీ మనసు ఎంత అందంగా ఉంటుందో నీ జీవితం కూడా అంతే అందంగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా సరే అదే తానుగా తయారుగా అయిపోతుంది. కాబట్టి నీ జీవితంలో కష్టాలు ఎందుకు ఇలా వస్తున్నాయి అనే బాధపడకూడదు. ఇలా కాకుండా అలా జరిగి ఉంటే నా జీవితం మరోలా ఉండేదే, అయ్యో నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని పదే పదే జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకోవద్దు. నీ జీవితం ఎప్పటికీ ఆనందంగానే ఉంటుంది. బాబా తీసుకొచ్చిన ఈ రోజా పువ్వులాగే నీ జీవితం ఎప్పుడు అందంగా కనిపిస్తుంది. నీ జీవితంలోనే ఉంది బిడ్డ ప్రశాంతత. అది నీ మనసు ఈ రోజా పువ్వంత ప్రశాంతతగా ఉంది. కాబట్టి ఎటువంటి మనసులో ఆందోళనలు, అనుమానాలు పెట్టుకోకుండా ప్రశాంతత జీవితాన్ని గడుపు. నీ బాబా ఎప్పుడూ నీకు అండగా ఉంటానమ్మా. నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.